సరే అయితే ప్రస్తుతం ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అసలు ఆ తీర్పులో ఏముంది? ఈ తీర్పుని ఎందుకు కాంగ్రెస్ వినయపూర్వకంగా తిరస్కరించింది? బీజేపీ ఎందుకు స్వాగతించింది సార్? ఎస్ అండి. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని బీహార్ ఎన్నికల్లో నిర్వహించినప్పుడు అది ఒక పెద్ద వివాదాస్పదంగా మనకి మారింది ఇండియాలో. మళ్ళీ అది వెస్ట్ బెంగాల్కి వెళ్ళినప్పుడు ఇంకా వివాదాస్పదం అవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ ఏంటంటే దీనిపై అతిపెద్ద వివాదాస్పదాన్ని లేవనెత్తిన అంశం. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. చాలా విచారణ తర్వాత ఇప్పుడు తుది తీర్పుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్, అదేవిధంగా జస్టిస్ బాగ్చి నేతృత్వంలో అంటే 2 జడ్జిస్ బెంచ్ అనేది ఒక తుది తీర్పుని వెలువరించడం జరిగింది. దీంతో ఒక సంచలన తీర్పు అన్నట్టు భారత కాన్స్టిట్యూషనల్ హిస్టరీ, భారత రాజ్యాంగ చరిత్రలో ఇది ఒక పెద్ద తీర్పుగా ఉండబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి సంబంధించిన ఎన్నో విషయాలు, అంటే పౌరుల పౌరసత్వానికి సంబంధించి పౌరుల పౌరసత్వాన్ని ఎవరు నిర్ధారించాలనేది, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకొక రాజ్యాంగబద్ధ సంస్థ, తర్వాత ప్రజాస్వామ్యానికి ప్రాసెస్ అంటే ఈ ఎలక్షన్స్ నిర్వహించడం, దాంట్లో పాల్గొనడం, దీనికి సంబంధించిన అతిపెద్ద చాలా సంక్లిష్టమైన ఒక కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్న దాన్ని సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది అనమాట. ఇది ఒక పెద్ద తీర్పు. ఈ తీర్పు సారాంశం ఏంటంటే ఈ సూర్యకాంత్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 324 నుంచి 329 వరకే ఎలక్టోరల్ రోల్స్ని, ఓటర్ల జాబితా తయారు చేయడమే కాదు, దాన్ని సవరించడం అనేది పూర్తి రాజ్యాంగబద్ధమైన ఒక డ్యూటీయే ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఈ సిర్ నిర్వహించడం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రైమరీ డ్యూటీ, అది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, అది సక్రమంగానే నిర్వహిస్తుంది. ఇప్పుడు అని అనుకుంటూ పిటిషనర్లు వేసిన అన్ని కేసుల్ని కొట్టివేయడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిర్ నిర్వహించడానికి పూర్తి హక్కు రాజ్యాంగబద్ధంగానే లభించింది అంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది పునరుద్ఘాటించింది. అంటే అప్పహేళన చేసింది ఎలక్షన్ కమిషన్ చేస్తున్నా, కాబట్టి అది సిర్ నిర్వహణకి ఇంకా అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టు అనేది ఈ తీర్పు సారాంశం మనకు తెలుస్తుంది. ఈ తీర్పులో ఇంకా సారాంశం ఏంటంటే ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అంటే స్వేచ్ఛగా పారదర్శకంగా భారతదేశంలో ఎన్నికలు, అంటే లోక్సభకి, తర్వాత ఇటు స్టేట్ అసెంబ్లీలకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ 4 ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. స్టేట్లో లోకల్ బాడీ ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్ ప్రాధాన్యత ఏంటంటే ఎలక్టోరల్ రోల్ అంటారు, ఓటరు జాబితా. కాబట్టి ఓటరు జాబితా చేయడం అనేది దాన్ని కూడా ఇది ఒక చాలా పెద్ద విషయం. అంటే పారదర్శకమైన స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించడం అంటే కేవలం మెకానిక్స్ కాదు, మిషన్లు పెట్టి ఈట్లు పెట్టి నిర్వహించడమే కాదు, ఓటరు జాబితా ఇంటిగ్రిటీ, సమగ్రత ఉండాలి. దానికి ఒక సమగ్రత, ఇంటిగ్రిటీ, దానికి ఒక ప్యూరిటీ, పారదర్శకంగా పవిత్రంగా అనేది ఉండడం కూడా, చూడడం కూడా ఎలక్షన్ కమిషన్ విధి. దానికి అనుకూలంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది నిర్వహిస్తుంది అందరు ఆర్టికల్ 324, తర్వాత రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 12 ఆర్టికల్ సెక్షన్ 22(1) ప్రకారం అది నిర్వహిస్తుంది. ఇది రాజ్యాంగబద్ధమే, ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక పెద్ద సంచలన విషయం ఏంటంటే ఇక్కడ పౌరసత్వం, అంటే పౌరసత్వం ప్రతి పౌరుడికి, భారతీయ పౌరుడికి ఓటు వేసే హక్కు ఉంటుంది. అంటే పౌరసత్వ నిర్ధారణ అనేది ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అనేది పిటిషనర్స్ ఎక్కువ ఆరోపణలు చేశారు. కానీ పౌరసత్వం నిర్ధారణ చేసే హక్కు ఎలక్షన్ కమిషన్ది కాదు అంటూ అక్కడ లేవనెత్తారన్నమాట. అంటే సిటిజన్షిప్ పవిత్రతని ఇది చెక్కించడానికి ఇది ఎవరు అనుకుంటే ఎలక్షన్ కమిషన్ మీద ప్రధానమైన ఆరోపణ అనమాట. ఇందుకే ఇది ఒక సంచలనమైన తీర్పుగా ఉండబోతుంది. అందుకనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు. ఏమని చెప్పారంటే ఈ తీర్పులో ఇప్పుడు ఎలక్టోరల్ రోల్స్ అనేది రివైజ్ చేసేటప్పుడు, సిర్ నిర్వహించేటప్పుడు ఈ పౌరుడు సిటిజన్నా కాదా అనేది నిర్ధారించకుండా ఎలక్టోరల్ రోల్ రివైజ్ చేయలేరు. కాబట్టి ఈ సిటిజన్షిప్ అనేది దాన్ని చూడడం కూడా దీనికి ఎలక్షన్ కమిషన్కి ఆల్మోస్ట్ సంక్రమించినట్టే అని ఒక సంచలనమైన తీర్పుని ఇవ్వడం జరిగిందనమాట. అందుకని ఇది ఒక సంచలనం అయిపోయింది. ఇప్పుడు దానికి
ప్రధాన పార్టీలు అయినప్పుడు బీజేపీ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది ఇది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాహుల్ గాంధీ ఇలా తప్పు పట్టారు, ఇది చేశారు, అది చేశారు, ఇప్పుడు అర్థమైందా ఏది నిజమో, రాజ్యాంగం ఏం చెప్పింది, ఎలక్షన్ కమిషన్ అది చేస్తుందని ఒక రకంగా సంబరాల్లో మునిగిపోయి కాంగ్రెస్ని విమర్శిస్తుంది. ఇది ఎప్పుడు యూరోప్లో ఉన్న ఇటలీని బంగ్లాదేశ్ చొరబాట్లకి సపోర్ట్ చేస్తూ బంగ్లాదేశ్తో లింక్ ఉన్న ఒక పార్టీ మాట్లాడితే ఎలా ఉంటుందని చాలా దారుణంగా ఈ కాంగ్రెస్ని విమర్శించడం జరిగింది. ఒక రకంగా సంబరాల్లో మునిగిపోయింది బీజేపీ. కానీ కాంగ్రెస్ ఏంటంటే ఎంత ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడడం జరిగిందనమాట. ఇది అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఒక ఉద్యమంగా తీవ్ర రూపం దాలుస్తుందా ప్రతిపక్ష విషయంలో అనేది కూడా మనకు అవగతం అవుతుంది. ఏమని చెప్తుందంటే, వీ రెస్పెక్ట్ఫుల్లీ డిజగ్రీ విత్ ది సుప్రీం కోర్ట్ అనుకుంటూ ఆ తీర్పునే తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఇది సంచలనమైన విషయంగా మనం ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది అనమాట. వీ రెస్పెక్ట్ఫుల్లీ డిజగ్రీ అంటే మేము వినయపూర్వకంగా మీరు చెప్పిన విషయాన్ని మేము అంగీకరించడం లేదు అనుకుంటూ ఒక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, మిగిలిన అపోజిషన్ పార్టీస్ ఇక్కడ మాట్లాడుతున్నాయండి. ముఖ్యంగా కాంగ్రెస్ ఏమని అంటుందంటే, ఈ సిటిజన్షిప్ పౌరసత్వాన్ని నిర్ధారించేది వేరు, ఎలక్షన్ కమిషన్ డ్యూటీలు వేరు. రెండోది ఏంటంటే, ఇక్కడ మీరు ఫండమెంటల్గా రాజ్యాంగంలో విధినే చెప్పారు, కానీ ఆ విధిని నిర్వహించే వెనకాల ఉన్న ఉద్దేశం మాత్రం చెడుది, దీనిని మేము వదలము. ద మోటివ్ బిహైండ్ ది ఎలక్షన్ కమిషన్ యొక్క సిర్ అనే మంచిది కాదు, దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ టైమింగ్ ఏంటి, ఏ టైంలో అది నిర్వహిస్తున్నారు, ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి రిమూవల్ చేసిన వాళ్ళు పౌరసత్వం వెంటనే నిర్ధారించి అందులో పెట్టలేకపోతున్నారు. ఇది తప్పు. కాబట్టి వెస్ట్ బెంగాల్, బీహార్ ఎలక్షన్స్ ఫ్రాడ్ అవుతుంది అన్నట్టు ఇది ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ఇది మాట్లాడుతుంది చాలా తీవ్రంగా. వీ రెస్పెక్ట్ఫుల్లీ డిజగ్రీ, వినయపూర్వకంగా మీ దాంతో మేము ఏకీభవించలేకపోతున్నామని సుప్రీంకోర్టు అందంటే ఇంకా ఫర్దర్గా ఇది చాలా పెద్ద విషయం అవబోతుందని తెలుస్తుంది. కానీ ఇది సిర్ అనేది ఇప్పుడు ఇంకా 16 రాష్ట్రాలు, ఇంక్లూడ్ మనకి తెలిసిన ఈ కేంద్ర పాలిత ప్రాంతాల 16 ఇట్లో 51 కోట్ల మంది ఓటర్ల యొక్క వాళ్ళని నిర్ధారించడానికి సిరి నిర్వహించబోతుంది ఇప్పుడు మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది ఒక పెద్ద, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద కార్యక్రమంగా ఉండబోతుంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు తీర్పు నిర్వహణకి ఎలక్షన్ కమిషన్ వెళ్ళిపోతుందని తెలుస్తుంది. మరి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి మనం చూడాలి. రైట్.